క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున దేవుని సేవకునిగా మిమ్మల్ని కలుసుకొని ఆయన వర్తమానం మీతో పంచుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్న దినములో అనేక అద్భుతాలు, అనేక శ్రేష్టమైన ఆత్మీయ ఉపమానాలను బోధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఉపమానంలో ఈ దినము విత్తువాని యొక్క ఉపమానం గురించి కొన్ని సత్యములు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1-9 వచనాలు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరమునకు వచ్చినప్పుడు ఆయనను వెంబడించిన అనేక జనసమూహములను చూచి ఆ సముద్ర తీరంలో ఉన్న ఒకానొక దోణిలోనికి ప్రభువు ప్రవేశించి కూర్చొని ఆ వచ్చిన ప్రజలకు ఉపమాన రీతిగా ఈ పరలోక సత్యమును, మానవుని యొక్క హృదయమును గూర్చిన సత్యమును, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను గూర్చి ప్రభు వివరించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విత్తువాని యొక్క ఉపమానమును మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక లోతైన మర్మాలు నేను జ్ఞాపకం చేసుకోవచ్చు. విత్తువాడంట ఆయన కొన్ని విత్తనములు తీసుకొని ఆయన వెళ్ళిన సమయంలో విత్తినప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ త్రోవ పక్కన పడిన విత్తనములు లేక త్రోవ ప్రక్కన గురించి చెప్పబడిన మాట, అది మొదటి మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది. అది కట్టిన హృదయానికి, సిద్ధపాటు లేని హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది. చాలాసార్లు దేవుని మందిరానికి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి నేను వెళ్ళినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపాటు లేని హృదయాలతో, సిద్ధపాటు లేని జీవితాలతో దేవుని మందిరానికి వెళ్ళి ఆ వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆ సిద్ధపాటు లేని కారణం చేత ఆ వాక్యాన్ని మనము సరిగ్గా అన్వయించుకోలేక, సరిగ్గా గమనించలేకుండా, స్వీకరించుకోలేని పరిస్థితిలో మన జీవితాల్లో జీవిస్తున్నాం. ఆ విత్తువాడు ఆ విత్తనములు కొన్ని త్రోవ ప్రక్కన విత్తినప్పుడు ఆ నేల కఠినముగాను గట్టిగాను ఉన్న కారణం చేత ఆ విత్తనములు పడిన చోట పక్షులు వచ్చి ఆ విత్తనములు తీసుకుని వెళ్ళినట్లు, దొంగిలించినట్లు మనం చూస్తున్నాం. ఆ పక్షులు సాతానునికి సాదృశ్యము. విత్తనము ఒక సరైన ప్రదేశంలో విత్తబడకపోతే సాతానుడు నిత్యము మన వెనుకనే ఉండి ఆ విత్తనము మన జీవితంలో ఫలింపకుండా, కఠినమైన హృదయంలో లేక సిద్ధపాటు లేని హృదయంతో ఉన్న మనలో ఆ విత్తనము నీరు కట్టి ఫలించకుండా వాడు ఆ వాక్యము మన నుంచి దూరం చేస్తాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ సత్యము మనం చూసినప్పుడు, రెండవసారి ఆ విత్తువాడు విత్తనములు విత్తినప్పుడు దేవుని యొక్క వాక్యం మాట చూస్తున్నాం. 5వ వచనంలో, కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అవి కేవలము రోడ్డు ప్రక్కన పడిన విత్తనములు, త్రోవ పక్కన పడిన విత్తనాలే కాకుండా, రెండవది ఆ యొక్క మన్ను లేని రాతి నేల మీద పడిన విత్తనాలు. అనగా ఏ యొక్క విత్తనము సరి అయిన స్థలములో విత్తబడకపోతే, ఆ రాతి మీద విత్తబడితే అది కొంతవరకు మొలుస్తూ ఉన్నది. దానికి తేమయు కూడా లేని కారణం చేత, దానికి మన్ను లేని కారణం చేత అది కొద్ది నిమిషములు లేక కొంత పైకి వచ్చి మొలకించి ఆ సూర్యుని యొక్క వేడి పడిన తరువాత అది నశించిపోయినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం స్వీకరించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, క్రైస్తవ జీవితాన్ని జరిగిస్తూ ఉంటాం. ఈ సూర్యుని యొక్క వేడి అనగా శ్రమలకు, హింసలకు, కష్టములకు సాదృశ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అది మన జీవితం మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము అనే వేరు అది మన్ను మీద లేని ఆ కారణం చేత, రాతి మేల మీద పడిన విత్తనము ఆ కారణం చేత అది లోనికి వెళ్ళలేని పరిస్థితిలో అది మొలికించి ఆ యొక్క సూర్యుని వేడి తగిలిన తర్వాత నశించిపోయినది అనే మాటను మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క హృదయము రాతి నేల మీద విత్తబడిన విత్తనం వలె అటువంటి హృదయాన్ని నేను కలిగి జీవిస్తున్నామా? అంటే అన్ని బాగున్నప్పుడు సంతోషించి ఆనందించి, శ్రమయు కష్టము దుఃఖము వేదన బాధ కలిగినప్పుడు ఆ యొక్క విశ్వాసము లేని వేరు వలె మనము నీరసించి నశించిపోతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది చూసినట్లయితే ఆ కింది వచనంలో 7వ వచనంలో, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసినని చూస్తున్నాం. మూడవ సత్యము, ఆ విత్తువాడు విత్తనములు విత్తినప్పుడు కొన్ని విత్తనాలంట ముండ్ల పొదలో పడినట్లు వాక్యంలో చూస్తున్నాం.
కొంతవరకు పర్వాలేదు, ఆ ముండ్ల పొదలో పడిన విత్తనములు కొంతవరకు పైకి వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఆ ముండ్ల పొదలు ఆ పెరిగిన ఆ మొక్కను అణిచివేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, మన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ఇది ఎంతో సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తు యొక్క వాక్యమును మన జీవితంలో అంగీకరించినప్పుడు ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నీవు నేను ఫలిస్తూ ప్రభులో ముందుకు వెళుతున్న సమయంలో కొన్ని మన జీవితంలో ముండ్లు పొదల్లాగా మనలో ప్రవేశించి మన ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో ఎదగకుండా అవి మనలను అణిచివేస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటి ముండ్ల పొదలు కొన్నిటిని మీ దృష్టికి తేవాలని నేను దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నాను. ఒకటి, స్వనీతి అనేది మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ప్రవేశించినప్పుడు అది ఒక ముండ్ల పొదగా క్రీస్తులో నీవు ఎదగలేకుండా అది నిన్ను అణిచివేస్తుంది. రెండవది, దేవుని సేవలో స్వార్థము అనేది మనలో ప్రవేశించినప్పుడు ఆ స్వార్థం ఏం చేస్తుందంటే క్రీస్తులో ఎదగనీయకుండా అదొక ముండ్ల పొదగా మనలను అణిచివేస్తుంది. మూడవది, లోక ఆశలు. క్రీస్తు కావాలి, లోక ఆశలు, ఈ రెండింటి మధ్యలో నీవు నేను నలిగిపోతూ ఆ వాక్యము కంటే లోకాశలు మనలో ఎక్కువ పెరిగిపోయిన కారణం చేత ఆ దేవుని వాక్యము సన్నగిల్లి ఇది ఒక ముండ్ల పొదలాగా మన ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తుంది. ఈ లోక ఐశ్వర్యము, ఆస్తి, వాటి మీద మన కనుదృష్టి ఎప్పుడైతే ఉంచుతామో చివరికి అది ఒక ముండ్ల పొదలాగా మన ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తులో ఎదుగుతూ ఉన్నావు, ఆత్మీయ జీవితంలో పైకి రావాలని ఇష్టపడుతున్నావు. కానీ ఎలాంటి ముండ్ల పొదలో లేక ఎలాంటి ముండ్ల పొద చేత నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అణిచివేయబడుతున్నావో ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. 4వ నేల ఏమని రాయబడిందంటే ఆ కింది వచ్చిన కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను, చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. దేవుని బిడ్డ, ఈ 4వ నేల ఎలాంటిదంటే మంచి నేల మీద పడిన విత్తనముగా చూస్తున్నా. ఆ మంచి నేల మీద పడిన విత్తనం ఏంటంటే క్రీస్తు వాక్యము పట్ల శ్రద్ధ, క్రీస్తు వాక్యం పట్ల ఆసక్తి, తగ్గింపు, విధేయత కలిగి సంపూర్ణ సమర్పణ కలిగిన అటువంటి హృదయంలో దేవుని యొక్క వాక్యము విత్తబడినప్పుడు ఆ వాక్యము ఎన్నడూ కూడా అది నీరసించకుండా లేక వ్యర్థముగా పోకుండా అది 100 60 30 అది ఫలం ఇస్తుందనే సత్యాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని మందిరంలో ప్రతి ఆదివారము ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము ఏదో ఒక ఈ 4 నేలలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాం. ఒకవేళ నీవు నేను త్రోవ ప్రక్కన పడిన విత్తనం వంటి నేలలాగా జీవిస్తున్నామా, లేకపోతే మన్ను లేని రాతి నేలలాగా మనం జీవిస్తున్నావా? మూడవది, ముండ్ల పొదలో పడిన విత్తనం వల్లే అణిచివేయబడుతున్న క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా, లేక క్రీస్తుకు సంపూర్ణ సమర్పణ ఇచ్చి తగ్గింపుతో వినయ భయభక్తులతో ఆ క్రీస్తు వాక్యము మీద ఆధారపడి ఆ వాక్యము మన హృదయంలో ఫలించే అటువంటి జీవితము కలిగిన నేలలాగా జీవిస్తున్నామా? ఒకవేళ ఆ పై చెప్పబడిన 3 నేలల వలె నీ జీవితం కలిగి ఉంటే నువ్వు కొంతవరకు పైకి వచ్చి ఏదో ఒక కారణం చేత సాతానిచ్చే శోధన కావచ్చు, లేకపోతే ఆ రాతిలోని ఆ యొక్క సారము గాని నీళ్లు లేని కారణం చేత లేకపోతే ఆ ముండ్ల పొదల వలె అణిచివేయబడే జీవితం ద్వారా నీ జీవితాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వాక్యమునకు కేంద్రముగా నీ హృదయం చేసుకొని నీ జీవితంలో ఫలించినట్లయితే నీవు క్రీస్తుకు గొప్ప సాక్షిగా ఉంటావనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా నువ్వు గుడికి వెళ్తుండవచ్చు, కొన్ని సంవత్సరాలుగా అనేక కూడికల్లో పాల్గొంటూ ఉండవచ్చు. కానీ కఠినమైన హృదయంతో, సిద్ధపాటు లేని హృదయంతో దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినాలని అనుకుంటున్నావా? లేకపోతే విశ్వాసం అనే వేరు నీ జీవితంలో గట్టిగా లేకుండా ప్రతి శోధనకు కష్టానికి పడిపోతూ ప్రభులో నిలబడలేని జీవితాన్ని జీవిస్తున్నావా? క్రీస్తు వాక్యం కంటే లోకాశలకి నువ్వు ఎక్కువగా చోటునిచ్చి అవి నిన్ను ముండ్ల పొదల వల్ల అణిచివేసే అటువంటి జీవితంలో నువ్వు ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. కానీ ప్రభు నిన్ను నన్ను కోరుకుంటుంది, మంచి నేల మీద పడిన విత్తనం వలె ప్రభుకు సాక్షి కలిగిన జీవితం జీవించాలని 100 60 30 ఫలించే క్రైస్తవుడుగా అటువంటి హృదయము ప్రభు నీకు నాకు కావాలని ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును కాక.